ఈరోజు కేంద్ర 11 కేంద్ర కార్మిక సంఘాలు ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చున్నాయి. ప్రధానంగా కార్మిక వ్యతిరేక చట్టాలు 29 కార్మిక చట్టాలని దాదాపు 4 కోళ్లుగా తీసుకొచ్చారు. చట్టం తీసి కోడుగా మార్చినాడు. దీంట్లో హక్కులను పోయింది, నిర్వీర్యం చేశారు. కార్మిక హక్కుల్ని, కార్మికులు పోరాట సాధించుకున్నటువంటి చట్టాలని ఈరోజు దుర్మార్గంగా కార్పొరేట్లకు ఉపయోగపడే విధంగా దోపిడీ చేసుకునేదానికి ఈ చట్టాలను మార్చినారు. ఇది పార్లమెంట్లో చట్టం చేశారు. అదేవిధంగా ఆర్డర్ కూడా జీవో కూడా విడుదల చేశారు. దాన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు సిద్ధమవుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ దుర్మార్గమైనటువంటి చట్టాలకు వ్యతిరేకంగా 12ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ప్రధానంగా ఈ లేబర్ కోడ్లతో పాటు ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ పరం చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి 8 గంటల పనిని 12 గంటలకు పెంచారు. అదేవిధంగా పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాడ్యుటీ అనేక చట్టాలను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా పోరాట సాధించుకున్నటువంటి చట్టాలని ఈరోజు దుర్మార్గంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంలో ఉన్నటువంటిది దాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. కడప ఉక్కును ప్రారంభించాలంటే ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం హామీ నిన్న బడ్జెట్లో కూడా అమలు చేయలేదు. బడ్జెట్లో కార్మికులకు ఏమాత్రం లేకుండా సున్నా బడ్జెట్ విధంగా ఉపయోగపడింది. కార్పొరేట్లకు మాత్రం వరాలు కల్పించారు. ఇంత దుర్మార్గంగా నిన్న బడ్జెట్ మనం చూసాం. అదే ఉపాధి హామీ చట్టాన్ని కూడా చట్టం తీసేసి పథకంగా మార్చినారు. దాన్ని గాంధీ పథకం ఉన్నటువంటి దాన్ని గాంధీని హత్య చేసినటువంటి నాథూరామ్ గాడ్సే పేరు మీద వచ్చే విధంగా పేరు మార్చారు. పేరునే కాదు, నిధులు కూడా లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఇచ్చే విధంగా నిధులు కూడా 40% పెంచారు. దీని ఫలితంగా మొత్తం సంస్థ ఆ యొక్క నిర్వీర్యమైపోతుంది. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తా ఉన్నటువంటి దాన్ని గిట్టుబాటు ధర కల్పించలేదు. ఈరోజు ఇచ్చిన మోడీ హామీని అమలు చేయడం లేదు. చాలా దుర్మార్గంగా రైతు వ్యతిరేక చట్టాలు, వ్యవసాయ కూలీల వ్యతిరేక చట్టాలు, కార్మిక వ్యతిరేక చట్టాలు వ్యతిరేకంగా రేపు దేశవ్యాప్తంగా జరుగుతున్న 12వ తేదీ సమ్మెను జయప్రదం చేయాలని ఈరోజు సిఐటిగా పిలుపునిస్తూ ఉంది. ఈ నెల 12వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె పిలువడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 4 లేబర్ చట్టాలను రద్దు చేసి గతంలో ఏ అయితే పాత చట్టాలు ఉన్నాయో అలా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు యూనియన్ల ఐక్యత కూడా విడిగొట్టేదానికి, యూనియన్లుగా ఐక్యత ఉండకూడదు, సంఖ్య పెంచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కార్మిక సంఘాలను నాశనం చేసేదానికి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా మేము సమ్మె పిలిపించినాం. మేము కూడా ఏమంటామంటే ఈరోజు కనీస వేతనం చట్టం అమలు చేయంటే కనీస వేతనం అమలు చేయడం లేదు. ఈరోజు బడ్జెట్లో కార్మిక సమస్యలపైన మాట్లాడతామంటే కనీస కార్మిక జీతాలు పెరిగేదానికి పైన కానీ, కార్మికులు ఉద్యోగాలు భర్తీ చేసేదంటే కానీ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. వీటిపైన మేము తిరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చెప్పి మొత్తం దేశవ్యాప్తంగా ఒక్కరోజు పిలిపించినాం. కాబట్టి అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.